మీతో రెండు ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి. చాలా టైం బ్యాక్ ఒకసారి మెన్షన్ చేశాను, నిన్నటి వీడియోలో కూడా మెన్షన్ చేశాను. BESS బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, దీని మీద మనం ఫోకస్ చేయాలని చెప్పాను కదా. దాని తర్వాత ఈవినింగ్ ట్విట్టర్ ని ఓపెన్ చేస్తే లెక్క పెట్టలేదు కానీ సుమారుగా 20 to 30 ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి సడన్ గా ఈ BESS రిలేటెడ్ గా థ్రెడ్స్ కనిపించాయి. BESS నెక్స్ట్ ఎనర్జీ రెవల్యూషన్ అని, స్టాక్స్ 5 times 10 times 100 times పెరిగిపోతాయని చాలా ట్విట్టర్ హ్యాండిల్స్ నిన్న ఒక్కసారి ఈ BESS గురించి మాట్లాడడం మొదలు పెట్టాయి. బట్ నాకుంటున్న కంగారు ఏంటంటే సోషల్ మీడియాలో ఇలాంటి బజ్లన్నీ విని ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ మల్టీ బ్యాగర్ అయిపోతుందని ఎక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తారని ఇవాళ BESS రిలేటెడ్ గా ఉంటున్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. ఎస్, ఇది చాలా మంచి స్కోప్ ఉంటుంది, మంచి బిజినెస్ ఉంటుందని ఒక స్పేసే. బట్ సోషల్ మీడియాలో ఉంటున్న బజ్ ని విని క్లారిఫికేషన్ లేకుండా, కన్ఫర్మేషన్ లేకుండా ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ ని చెప్తున్నారు 20-30% పెరిగిపోయి లాస్ట్ 2-3 రోజులని మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అన్నెసరీగా బజ్ లో ట్రాప్ అయిపోతారు. ఇది ఇంపార్టెంట్ గా వాళ్ళు మీతో మాట్లాడాలని వాళ్ళ వీడియోలో దీన్ని ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇది మాత్రం మిస్ అవ్వద్దు. దీంతో పాటు ట్రంప్ ఓవర్ నైట్ లో ఇక్కడ మీకు కనిపిస్తున్న దేశాల మీద 30 నుంచి 50% ట్యాక్స్ వేశారు. బ్రెజిల్ మీద కూడా 50% వేశారు. క్లియర్ గా అర్థమవుతుంది బ్రిక్స్ నేషన్స్ ని టార్గెట్ చేస్తున్నారని. అందులో I and C ఇంపార్టెంట్, ఇండియా అండ్ చైనా ఇంపార్టెంట్. ఇప్పుడైతే బ్రెజిల్ ని టార్గెట్ చేశారు. బ్రెజిల్ వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు మేమేమి ఇలాంటివి పట్టించుకోమని. దీనికి ముందు గతంలో కూడా వేరియస్ కంట్రీస్ మీద ఆల్రెడీ ఇలా ట్యాక్స్ వేశారు. ఇప్పుడు ఇంకొక కొత్తగా 8 కంట్రీస్ మీద ట్యాక్స్ వేస్తున్నారు. అండ్ ఫర్దర్ గా ఇండియా రిలేటెడ్ గా కూడా బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేశారు. నిన్న చేసిన స్టేట్మెంట్స్ ఇవి. 500% టారిఫ్ ఇండియా మీద వెయ్యాలనే ఆలోచన ఉంది. దాని డెసిషన్ నేనే తీసుకుంటా, వెయ్యాలా వేయకూడదా నేనే ఆలోచించి డెసిషన్ తీసుకుంటానని నిన్న తను చేసిన స్టేట్మెంట్. వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుంటూ ఫర్దర్ గా మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్, పర్టికులర్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి వీడియోలో యాడ్ చేయాల్సింది మిస్ అయ్యాను. వీటన్నిటి గురించి ఇంపార్టెంట్ గా మీకు షేర్ చేయాల్సిన డేటా అండ్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ రిలేటెడ్ గా మీరు తెలుసుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. 2026 ఏప్రిల్ కంతా నిఫ్టీ 30,000కి వెళ్తుందనేలా ఎస్టిమేట్స్ తో పాటు ఉంటున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 346 పాయింట్స్ డౌన్ అయ్యి 83,190 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 121 పాయింట్స్ డౌన్ అయ్యి 25,355 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 257 పాయింట్స్ డౌన్ అయ్యి 56,956 దగ్గర క్లోజ్ అయింది. నిన్న 8 కంట్రీస్ మీద అడిషనల్ గా టారిఫ్లు వేశారు. ఆ కంట్రీస్ ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. అందులో ప్రధానంగా బ్రెజిల్ మీద 50% టారిఫ్ వేశారా, కానీ బ్రెజిల్ కి అంత ఇంపాక్ట్ పడదు. ఎందుకంటే యుఎస్ ఒక ఇంపోర్ట్స్ లో బ్రెజిల్ ది 2% మాత్రమే. అండ్ గతంలోనూ చాలా కంట్రీస్ మీద టారిఫ్లు వేశారు కదా, అది ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించొచ్చు. టాప్ ఉన్న 4-5 తప్పించి మిగిలినవన్నీ కూడా చాలా చాలా తక్కువ డీలే యుఎస్ తో చేస్తూ ఉంటాయి. యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ జీడీపీ వియత్నాం ది మేజర్. ఆ వియత్నాం డీల్ అయిపోయింది. బట్ లాస్ట్ 2 days నుంచి చాలా కంట్రీస్ రిలేటెడ్ గా అడిషనల్ ట్యాక్స్లను అయితే వేస్తూ, టారిఫ్లను అయితే వేస్తూ వస్తున్నారు. అండ్ అందరి కళ్ళు కూడా ఇండియా రిలేటెడ్ గా ఎలా టారిఫ్లు వేస్తారు, ఇండియా రిలేటెడ్ గా ఎలా ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అవుతుందని కదా. మనం మాత్రం స్ట్రాంగ్ గా అగ్రికల్చర్ అండ్ డైరీ రిలేటెడ్ గా యాక్సెస్ ఇవ్వమనేలా స్ట్రాంగ్ గా నిలబడుకోవడం వల్ల ఇంకా ట్రేడ్ డీల్ అవ్వట్లేదు అనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. బట్ ఇండియాని బెండ్ చేయడానికి, ఈవెన్ చైనాని కూడా కొంతవరకు బ్లాక్ మెయిల్ చేయడానికి, ఇండియాని చైనాని కలిపి బ్లాక్ మెయిల్ చేయడానికి ఒక కొత్త అస్త్రాన్ని అయితే ట్రంప్ తీస్తున్నట్లు కనిపిస్తుంది. నిన్న విలేకరుల సమావేశంలో ఇండియా, చైనా, రష్యాతో కలిగి ఉన్న సంబంధాన్ని మేము క్లోజ్ గా వాచ్ చేస్తున్నాం. రష్యా దగ్గర నుంచి పెద్ద మొత్తంలో ఆయిల్ నిల్వల్ని ఇండియా కొంటూ ఉంది కదా, ఏమైనా టారిఫ్లు వేస్తారా, వాళ్ళ మీద 500% టారిఫ్ అనేలా వార్తలు వస్తున్నాయి. అది నిజమా అంటే తను ఏం స్టేట్మెంట్ చేశారో చూడండి. అవును, నేను దాని మీద స్ట్రాంగ్ గా స్టడీ చేస్తున్నాను, కానీ ఇది టోటలీ నా ఒపీనియన్ వదిలేశారు. సార్ మీరు ఏం చేస్తే చేయండి, ట్యాక్స్లు వేయాలంటే వేద్దాం, వేయొద్దు అంటే వదిలేద్దామని టోటల్ ఒపీనియన్ నా దగ్గర ఉంది అని క్యాబినెట్ మీటింగ్ రిలేటెడ్ గా జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ స్టేట్మెంట్ చేశారు. సో ఇండైరెక్ట్ గా మీరు కానీ ట్రేడ్ డీల్ లో కొన్నిటిగా ఒప్పుకోకపోతే ఇంకొకసారి నేను ఈ 500% టారిఫ్ వేస్తాననేలా కూడా బ్లాక్ మెయిలింగ్ అయితే కనిపిస్తుంది. మరి ఇదేనా కారణం ఇవాళ మార్కెట్ పడడానికి? ట్రంప్ టారిఫ్స్ వేరే దేశాల మీద వేశారు, అందుకే మార్కెట్ భయపడి పడిందంటే యుఎస్ మార్కెట్ చూడండి గ్రీన్ లో ఉన్నాయి, పైది రెడ్ లో ఉంది కదా. అంటే అది ఫ్యూచర్స్ అనమాట, ఓపెనింగ్ ది. అది కూడా రెడ్ ఏం కాదు, న్యూట్రల్ లో ఉంది. యూరోపియన్ మార్కెట్స్ బాగున్నాయి, మన ఇండియన్ మార్కెట్స్ తప్పించి రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఈ జపాన్ కి సంబంధించిన నికాయ్ అండ్ మన ఇండియన్ మార్కెట్ తప్పించి రెస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ అన్ని గ్రీన్ లోనే ఉన్నాయి. సో మన మార్కెట్స్ ది ఇండివిజువల్ ప్రాబ్లం. అది పర్టికులర్ గా రిలయన్స్ రిలేటెడ్ గా నిన్న అండ్ ఇవాళ ప్రాబబుల్లీ ఎక్స్పైరీ రిలేటెడ్ గా ఉంటున్న వొలటాలిటీ కలిగి ఉండొచ్చు. బట్ మార్కెట్స్ ట్రంప్ రిలేటెడ్ గా ఉన్న అన్సర్టనిటీని కొంత పక్కన పెడితే, తను ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, ఎవరం కూడా దాన్ని మెజర్ చేయలేం కాబట్టి అది పక్కన పెడితే ఫెడ్ రిలేటెడ్ గా ఒక సైలెంట్ పాజిటివ్ అప్డేట్ అయితే నిన్న మార్కెట్స్ లో రిఫ్లెక్ట్ అయింది. వాళ్ళ ప్రీవియస్ మీటింగ్ రిలేటెడ్ గా మినిట్స్ అప్డేట్ వస్తుందని చెప్పానా, దాంట్లో వాళ్ళు చెప్తున్నది కమింగ్ టైమ్స్ లో వడ్డీ రేట్లు కట్ చేయడానికి మనం ముందుకు వెళ్ళొచ్చు అని. చాలా మంది ఒపీనియన్ ఉందన్నమాట రేట్ కట్స్ రిలేటెడ్ గా. సో అలా జరిగితే అది మార్కెట్ లో ఇప్పటి వరకు రిఫ్లెక్ట్ అవ్వలేదు కాబట్టి అది మనం పాజిటివ్ అంశంగా చూడాలి. ఇన్ఫాక్ట్ అందుకే నిన్న యుఎస్ మార్కెట్స్ పెరిగాయి, ఇండియన్ మార్కెట్స్ దాన్ని రిఫ్లెక్ట్ చేయలేదు. అండ్ ఇండియన్ మార్కెట్స్ పరంగా ఒక ఇంపార్టెంట్ థింగ్ మీతో
మాట్లాడాలి. ఎన్విడియా యుఎస్ కి సంబంధించి టాప్ స్టాక్ గా మారిపోయింది. $4 ట్రిలియన్ వాల్యుయేషన్ కి వెళ్ళిపోయింది. ఇంకొంచెం పెరిగింది అనుకోండి, ఒక 5% మన ఇండియన్ జీడిపికి ఈక్వల్ అయిపోతుంది. అక్కడెక్కడో పెరిగిన స్టాక్ తో ఇండియన్ మార్కెట్ ని ఏం కంపేర్ చేస్తున్నాం అంటే, ఎన్విడియా 1 ట్రిలియన్ మార్క్ ని హిట్ చేసింది మే 2023లో. ఇప్పుడు ఎక్కడున్నా జూలై 2025 4 ట్రిలియన్ కి వచ్చేసింది. అంటే మల్టిప్లైడ్ బై 4 అయిందా? సో 1 ట్రిలియన్ మార్క్ అంటేనే చాలా పెద్దది, మెగా లార్జ్ క్యాప్. అది $4 ట్రిలియన్ అయిందంటేనే లార్జ్ క్యాప్ కూడా మల్టిపుల్స్ లోనే గ్రో అయింది కదా. స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ కంటే స్ట్రాంగ్ గా గ్రో అయిందా? మరి మన ఇండియాలో కూడా చాలా లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి. నేను 4 ట్రిలియన్ కాదు, $1 ట్రిలియన్ మార్క్ కి హిట్ చేయగలిగే పొటెన్షియల్ బిజినెస్ మన ఇండియాలో చేయగలుగుతుంది అనేది నా ఒపీనియన్. మన రిలయన్స్ ఒక వాల్యుయేషన్స్ 20 లక్షల కోట్ల దగ్గరగా ఉంటది, అంటే ఒక $250 బిలియన్. అది కూడా $1 ట్రిలియన్ కూడా కాదు. సో ఇన్ కమింగ్ టైమ్స్ మన ఇండియాలో ఉంటున్న లార్జ్ క్యాప్ కంపెనీస్, మిడ్ క్యాప్ కంపెనీస్, స్మాల్ క్యాప్ కంపెనీస్ కి ఎంత గ్రోత్ పొటెన్షియల్ ఉంది. స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్ గా కంపెనీస్ పెద్దవి కూడా ఇంకెంత పెద్దవి అవుతాయన్న దానికి ఎన్విడియా ఒక ఎగ్జాంపుల్. అండ్ నేను ఇలాంటి ఎస్టిమేట్స్ ని పెద్దగా నమ్మను, కానీ ఓవరాల్ మార్కెట్ పరంగా కమింగ్ టైమ్స్ లో ఇండియన్ గ్రోత్ స్టోరీ మాత్రం స్టాక్ మార్కెట్ లో స్ట్రాంగ్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓపిక్ గా వెయిట్ చేయండి. నిన్న కూడా ఒక కామెంట్ చూసాను, అనవసరంగా స్టాక్ మార్కెట్ లోకి వచ్చానని. దానికోసం ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దయచేసి మార్కెట్ కన్సల్టేషన్ లో ఉంటే డే టు డే మార్కెట్ ని చూసి జడ్జ్ చేయొద్దు. కొంచెం టైం, 1-2 సంవత్సరాలు అసలు ఫస్ట్ మార్కెట్ ని అబ్జర్వ్ చేయకుండా మంచి వాటిల్లో ఇండెక్స్ బేస్డ్ గా మ్యూచువల్ ఫండ్స్ లో క్వాలిటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేయండి. రిజల్ట్స్ ని ట్రాక్ చేయండి, స్టాక్ ప్రైజెస్ ని కాదు. అండ్ ఫ్రెండ్స్, ఇలా కంటెంట్ పరంగా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. స్టాక్స్ గురించి మాట్లాడుకునే ముందు మనం కష్టపడి చదువుకొని ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి అన్ని రౌండ్స్ క్లియర్ చేసుకుని జాబ్ లో జాయిన్ అయిన తర్వాత నీ పేరు మీద కొన్ని పర్సనల్ లోన్స్ ఉన్నాయా, నువ్వు తీసుకున్న క్రెడిట్ కార్డ్ కి సకాలంలో బిల్స్ కట్టలేకపోవని మనల్ని జాబ్ లోన్స్ తీసేస్తే ఎలా ఉంటుంది? ఇదే జరిగింది ఎస్బీఐ లో. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ గా జాయిన్ అయిన ఇతన్ని ఇందాక నేను చెప్పిన కారణాలతో జాబ్ లోన్స్ తీసేశారు. అదేంటది? అది నా పర్సనల్ కదా, నా సిబిల్ స్కోర్ పడ్డావు, నేను లోన్స్ కట్టలేకపోవడం, నా పర్సనల్ జాబ్ ఎందుకు తీసేస్తున్నారని తను హైకోర్టుకు వెళ్ళిన హైకోర్టు కూడా ఎస్బీఐ పబ్లిక్ మనీని మేనేజ్ చేస్తుంటుంది. నువ్వు నీ పర్సనల్ మనీనే మేనేజ్ చేయలేకపోతే అక్కడికి వెళ్ళి నువ్వు పబ్లిక్ ఎలా సేవ చేయగలుగుతావు? కాబట్టి నీకు ఆ జాబ్ కరెక్ట్ కాదు. ఎస్బీఐకి రైట్ టు రిజెక్ట్ ఉంది. బికాస్ వాళ్ళ క్లాజ్ ఈ ఇంటర్నల్ రూల్స్ ప్రకారం నిన్ను రిజెక్ట్ చేయడానికి ఎస్బీఐ వాళ్ళకి అర్హత ఉందని వాళ్ళు స్టేట్మెంట్ చేస్తుండడం. మళ్ళీ ఇంకొకసారి సిబిల్ స్కోర్ తెర మీదకి వచ్చింది. దీనికి ముందు పెళ్లి చేసుకుంటున్నప్పుడు అమ్మాయి తరఫు వాళ్ళు సిబిల్ స్కోర్ తక్కువ ఉందని అబ్బాయిని రిజెక్ట్ చేశారన్నప్పుడు అది చాలా కామెడీగా కనిపించింది. కానీ జాబ్స్ లో కూడా సిబిల్ స్కోర్ మన క్రెడిట్ స్కోర్ ని రీజన్ గా చూపిస్తూ జాబ్స్ నుంచి కూడా తీసేస్తున్నారు. ఎవరైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో జాబ్స్ కోసం చూస్తూ ఉంటే ఆర్ ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్ ఈ ఫైనాన్స్ స్పేస్ రిలేటెడ్ గా మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మంచి సిబిల్ స్కోర్ ని మెయింటైన్ చేయండి. అది మనం అనుకున్నంత పెద్ద పని ఏం కాదు. ఎగ్జాంపుల్, మీకు ఒక ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్బీఐ అండర్ లో రిజిస్టర్ అయిన ఎస్బీఎం బ్యాంక్ ఉందా, వాళ్ళు జెట్ వాళ్ళు కలిసి ఈ క్రెడిట్ కార్డ్ ని లాంచ్ చేశారు. అండ్ ఈ కార్డ్ తీసుకోవడానికి ఎటువంటి జాయినింగ్ ఫీ లేదు, అండ్ యాన్యువల్ గా కూడా ఎటువంటి మెయింటెనెన్స్ చార్జెస్ కూడా తీసుకోవట్లేదు. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ని క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి మీరు కార్డ్ ని అప్లై చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా మన డీటెయిల్స్ ని ఎంటర్ చేసుకుంటూ ఎఫ్డి వేసి కార్డ్ ని అప్లై చేయొచ్చు. ఇలా ఇది రూపే క్రెడిట్ కార్డ్. మన యూపీఐ యాప్స్ ఉంటాయా, ఫోన్ పే, గూగుల్ పే, వాటితో ఈ కార్డ్ ని లింక్ చేసి మన రెగ్యులర్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కి ఈ కార్డ్ ని వాడుకోవచ్చు. అండ్ దీనికోసం మనం వేసే ఎఫ్డి ఉంటుంది కదా, దానిపై అప్ టు 7% వరకు మనకి వడ్డీ ఇస్తారు. అండ్ మనం ఎంతకైతే ఎఫ్డి వేస్తామో అందులో 90% లిమిట్ గా మనకి క్రెడిట్ కార్డ్ వస్తుంది. మినిమం 5,000 నుంచి మాక్సిమం 5 లక్షల వరకు మనం ఇందులో ఎఫ్డి వేయచ్చు. 5,000 రూపాయలు వేశారనుకోండి, అందులో 90% అంటే 4,500 రూపీస్ లిమిట్ తో మనకి క్రెడిట్ కార్డ్ వస్తుంది. ఆ క్రెడిట్ కార్డ్ ని యూపీఐ యాప్స్ లైక్ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ వాటికి లింక్ చేసి మన రెగ్యులర్ యూపీఐ ట్రాన్సాక్షన్ ఏదైతే మన రెగ్యులర్ బయట డే టు డే నీడ్స్ ఉంటాయో వాటికి వాడుకుంటూ సకాలంలో క్రెడిట్ కార్డ్ బిల్లుని కట్టుకుంటూ వెళ్తే మన సిబిల్ స్కోర్ ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి దీనికోసం అన్నెసరిగా ఎవరికి పడితే వాళ్ళకి వేలలో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన నీడ్ లేదు. అండ్ వన్స్ మీరు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు గమనించండి, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, స్విగ్గీ, జొమాటో అండ్ బుక్ మై షోలో మీరు చేసే ట్రాన్సాక్షన్స్ కి అప్ టు 20% డిస్కౌంట్ ఉంటుంది అంటున్నారు. ఎలా వస్తుంది అలా? మీరు స్విగ్గీలో ఏదైనా ఆర్డర్ చేయడానికి వెళ్తే కూపన్స్ దగ్గర మీరు వ్యూ ఆల్ ని క్లిక్ చేశాక ఇలా మీకు చాలా కూపన్స్ చూపిస్తాయా, అందులో లాస్ట్ కి వెళ్ళారంటే వీళ్ళ క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన ఆఫర్ ఇలా ఉంటుంది. అది మీరు అప్లై చేసి అప్ టు 20% వరకు స్విగ్గీ, జొమాటో అండ్ బుక్ మై షో పరంగా డిస్కౌంట్ ని పొందొచ్చు అని చెప్తున్నారు. అలాగే వీళ్ళ యాప్ నుంచి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఈ వౌచర్స్ ఏమైనా కొంటున్నా 5% క్యాష్ బ్యాక్ రివార్డ్ రూపంలో వస్తుంది. సో మనం వేసిన ఎఫ్డి పైన 7% దగ్గరగా వడ్డీ, అండ్ ఆ ఎఫ్డి మీద 90%
దగ్గరగా మనకి లిమిట్ గా క్రెడిట్ కార్డ్ ని ఇస్తున్నారు. దాంతో మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకొని రెగ్యులర్ గా బిల్ కడుతూ సిబిల్ స్కోర్ ని పెంచుకోవచ్చు. అండ్ అదే కార్డ్ ద్వారా ఇలా స్విగ్గీ, జొమాటో అండ్ కింద చూపిస్తున్న వౌచర్స్ కొంటున్నప్పుడు కూడా మనకి బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి బోత్ మన సిబిల్ స్కోర్ ని పెంచుకుంటూ అడిషనల్ బెనిఫిట్స్ కూడా పొందాలనుకుంటున్నప్పుడు మీకు అవసరం ఉంది అనుకుంటే ఈ కార్డ్ ని డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉన్న లింక్ ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్ వీడియోలో నేను మీకు 2 ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాలన్నాను. అందులో ఒకటి BESS, ఇంకొకటి 23 లక్షలు కడితే UAE కి గోల్డెన్ వీసా ఇస్తారనేలా గతంలో మీకు మనీ కంట్రోల్ లోను, ఎకనామిక్స్ టైమ్స్ లోను అండ్ నేషనల్ మీడియా ఛానల్స్ ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకు ఇలాంటి డేటా సర్క్యులేట్ అయింది కదా. తీరా కన్ఫర్మేషన్ నిన్న UAE దగ్గర నుంచి వస్తుంది ఇది రాంగ్ అని. అలా ఏం మేము చెప్పలేదు, అఫీషియల్ కాదు, కానీ మెయిన్ నేషనల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో సర్క్యులేట్ అవుతుంది. ఇది మా దగ్గర నుంచి కాదు, ఇది నిజం కాదని ఒక క్లారిఫికేషన్ అయితే UAE గవర్నమెంట్ అయితే ఇచ్చింది. బట్ నేషనల్ మీడియాలో దట్టు ప్రముఖంగా మనం రెగ్యులర్ గా ఫాలో అయ్యే ఎకనామిక్స్ టైమ్స్ లో మనీ కంట్రోల్ లో ఈ డేటా వస్తుండడం నేను కూడా వాళ్ళ అఫీషియల్ కమ్యూనికేషన్ ఇవ్వకుండా ఇది షేర్ చేశారేమో, త్రూ మీడియా రూట్ షేర్ చేశాను అనుకున్నాను. బట్ అఫీషియల్ గా వాళ్ళు ఇది కన్ఫర్మ్ చేస్తున్నారు ఇది నిజం కాదని. సో కన్ఫర్మేషన్ అయితే వస్తుంది, ఇదైతే నిజం కాదు, ఇది ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఇంత స్ట్రాంగ్ గా మన నేషనల్ ఛానల్స్ కూడా రిపోర్ట్ చేయడానికి ప్రధానమైన కారణం రయాద్ గ్రూప్ అని దుబాయ్ బేస్డ్ వీసా అడ్వైజరీ కంపెనీ ఉంది, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో దుబాయ్ బేస్డ్ గా ఉంటున్న వీసా అడ్వైజరీ కంపెనీ, వాళ్ళ కంట్రీలో ఉంటున్న వీసా అడ్వైజరీ కంపెనీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని బయటికి చెప్తూ ఉండడం అందరూ కూడా గవర్నమెంట్ అఫీషియల్ గా వీసా ఏజెన్సీస్ చెప్పిందేమో, అందుకే వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ వచ్చిందేమో అని అనుకున్నారు. కానీ ఇప్పుడు కన్ఫర్మేషన్ క్లియర్ గా మనకి ఇలా అఫీషియల్ గా UAE వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అండ్ ఇలా ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు రయాద్ గ్రూప్ వాళ్ళు అఫీషియల్ గా క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు BESS బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. దీని రిలేటెడ్ గా మీకు సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళినా ఫుల్ బజ్ అయితే నడుస్తుంది. కమింగ్ టైమ్స్ లో బజ్ ఉండడం, అఫ్రైడ్ అవ్వద్దు, భయపడద్దు, అమ్మో బజ్ నడుస్తుందంటే పక్కకు వెళ్ళిపోవాలని. బజ్ ని గమనించండి, అనాలిసిస్ చేయండి, కంపెనీస్ ఏంటో తెలుసుకోండి. బట్ నిన్నటి వీడియోలో నేను మీకు ఒక విషయం అండర్లైన్ చేసి చెప్పాను, ఆపర్చునిటీ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆ సెక్టార్ రిలేటెడ్ గా ఆ పర్టికులర్ స్పెసిఫిక్ థీమ్ రిలేటెడ్ గా ఎంత ఇంపార్టెంటో. అందులో మనం ఫైనల్ గా ఇన్వెస్ట్ చేయాల్సింది మ్యూచువల్ ఫండ్స్ లోనో ETF లోనో కాదు కదా, స్టాక్స్ లో. సో ఆ స్టాక్స్ రిలేటెడ్ గా బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్ లో ఈ BESS రిలేటెడ్ గా ఎంత వరకు షేర్ ఉండడానికి ఛాన్స్ ఉంది, కోర్ బిజినెస్ ఎలా, BESS ఎలా అలైన్ అవుతుంది వాళ్ళ మొత్తం బిజినెస్ లో. దీంతో పాటు వీళ్ళ ఎర్నింగ్స్ లో ఆ BESS రిలేటెడ్ గా ఎంత ఎర్నింగ్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి, రీసెంట్ టైమ్స్ లో ఎన్ని ఆర్డర్స్ వీళ్ళు గెలుచుకుంటున్నారు, మోస్ట్ ఇంపార్టెంట్ మేనేజ్మెంట్ ఈ BESS అవుట్లుక్ ని ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఇవి మెయిన్ గా మనం తెలుసుకోవాల్సింది. ఇవన్నీ చెప్పి మాకు వదిలేస్తే మేము ఎక్కడ ట్రాక్ చేయాలి ఇవన్నీ. కాబట్టి సింప్లిఫై చేసి చెప్తాను. మీరు న్యూస్ అప్డేట్స్ లో కమింగ్ టైమ్స్ లో ఏ స్టాక్ రిలేటెడ్ గా BESS ఆర్డర్స్ వస్తున్నాయో స్టాక్స్ నేమ్స్ ని రాసుకోండి. ఫస్ట్ ఆ పని చేయండి, అదొక వాచ్ లిస్ట్ లో క్రియేట్ చేసుకుందాం. రెండవది, నెంబర్స్ వస్తున్నప్పుడు ఎర్నింగ్స్ వస్తాయి కదా, ఆ పర్టికులర్ ఎర్నింగ్స్ ని కొంత ఫోకస్ చేయండి. నెంబర్స్ చూసేటప్పుడు నేను ఈసారి ఏదైనా నెంబర్స్ వస్తున్నప్పుడు దాని లోపలికి వెళ్ళి మీకు ఇది కూడా ఇంటిగ్రేట్ చేసి చెప్పడానికి చూస్తాను. దాంట్లో ఈ ఆర్డర్స్ కి సంబంధించి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది కూడా ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తాను. అలా మనం చెక్ చేసుకోవాలి. థర్డ్, ఎర్నింగ్స్ అయిపోయాక కాన్ఫరెన్స్ కాల్ కండక్ట్ చేస్తారు కదా, ట్రాన్స్క్రిప్ట్ కూడా రిలీజ్ చేస్తారు కదా, దాంట్లో BESS రిలేటెడ్ గా మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, ఈ 3 అట్లీస్ట్ తెలుసుకోకుండా అన్నెసరీగా జంప్ చేయి. ఎందుకంటే దీంట్లో లార్జ్ క్యాప్ స్టాక్స్ నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ వరకు ప్రతి వాళ్ళ రిలేటెడ్ గా BESS ఆర్డర్స్ గురించి మనం రీసెంట్ టైమ్స్ లో వింటూ వస్తున్నాం. అండ్ మార్కెట్ కూడా ఈ బజ్ కొంచెం ఎక్కువ వినిపిస్తుండేసరికి 20%, 30% దగ్గరగా కూడా స్టాక్స్ పెరిగిపోతున్నాయి. పెరగనివ్వండి, మనం యాజ్ ఎన్ ఇన్వెస్టర్ పెరిగిపోతుంటే ఎగ్జైట్ అవడం మన పని కాదు. మిస్ అయిపోతాం, మిస్ అవ్వదాం. 20-30 టైమ్స్ పెరగాల్సిన థీమ్ లో 5 టైమ్స్ తర్వాత పెరిగాక క్లారిఫికేషన్ వచ్చి మనం ఇంకొక 5-10 టైమ్స్ ఆ ఆపర్చునిటీని క్యాప్చర్ చేయడం అనేది లాజిక్ ఉంటుంది. కానీ స్టార్టింగ్ మనం వెళ్ళిపోవాలని క్లారిఫికేషన్ రాకుండా, కన్ఫర్మేషన్ స్టాక్స్ రిలేటెడ్ గా ప్రాపర్ అనాలిసిస్ లేకుండా, దీని మీద ఒక ప్రాపర్ రిపోర్ట్స్ కూడా లేవు మనకి. బయట డేటా చూద్దాం అంటే అన్ని కూడా SME స్పేస్ లో ఉంటున్నాయి, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో ఉంటున్నాయి. వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ సరిగ్గా ఉండట్లేదు, రెవెన్యూస్ ని బ్రేక్ చేసి చూద్దామన్నా సరైన డేటా కనిపించట్లేదు. మీకు షేర్ చేద్దామని రీసెంట్ టైమ్స్ లో నాకు తెలిసి BESS రిలేటెడ్ గా 2 months బ్యాక్ చెప్పినట్టున్నాను. అప్పటి నుంచి ఇప్పటికి సోషల్ మీడియాలో బజ్ పెరిగింది. ప్యారల్ గా వర్క్ చేద్దామని చూస్తుంటే ఏ కంపెనీస్ కూడా ఆర్డర్స్ అని చెప్తున్నాయి, కానీ వాటి షేర్ ఎంత, వాళ్ళ మొత్తం బిజినెస్ లో రెవెన్యూలో దాని బ్రేకప్ కానీ ఎక్కడ అంత సిగ్నిఫికెంట్ గా వర్క్ చేద్దామంటే కనిపించట్లేదు. చిన్న కంపెనీస్ ని హైలైట్ చేసేస్తున్నారు, పెరిగిపోతున్నాయి కరెక్టే. బట్ ప్రాపర్ సాలిడ్ మనకి డేటా లేకుండా ఎలా మాట్లాడగలం, ఈ కంపెనీ అని ఎలా మాట్లాడగలం? సోషల్ మీడియాలో మాట్లాడగలరేమో, బట్ ప్రాపర్ డేటా బ్యాక్ అనాలిసిస్ లేకుండా మనం వెళ్ళామంటే పెరుగుతుంటే ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, అది చాలా గాల్లో తేలుతున్నట్టు ఉంటది. బట్ పడ్డప్పుడు ఎందుకు అది హోల్డ్ చేయాలన్న లాజిక్ మన దగ్గర ఉండదు. సో కాబట్టి ఇవాళ నేను BESS రిలేటెడ్ గా కొంత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను.
దీన్ని బట్టి మీరు ఫర్దర్ గా వర్క్ చేయడానికి అండ్ కంపెనీస్ ఆర్డర్స్ గురించి మాట్లాడుతున్నాను. రీసెంట్ టైమ్స్ లో రాజేష్ పవర్ కానీ ఓరియానా పవర్ కానీ వీటి గురించి అప్డేట్స్ వచ్చాయి. BESS ఆర్డర్స్ రిలేటెడ్ గా రీసెంట్ నిన్నటి వీడియోలో కూడా వెళ్ళి చెక్ చేయండి. వాటి ఆర్డర్స్ అప్డేట్స్ ఉంటాయి. సో ఇలా వస్తున్న కంపెనీస్ ఫర్దర్ గా వాళ్ళు ఏం షేర్ చేస్తున్నారు నెంబర్స్ లేవుందని కన్ఫర్మేషన్ తీసుకొని ముందుకు వెళ్దాం. BESS రిలేటెడ్ గా మీకు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. ఓ పక్క నుంచి లెట్స్ సే మనకి సోలార్ పవర్ జనరేషన్ చేసే యూనిట్ అనుకోండి, ఆర్ విండ్ కానీ హైడ్రో కానీ ఏదైనా. ఎగ్జాంపుల్ సోలార్ తీసుకుంటే ఎప్పుడు ఎక్కువ పవర్ జనరేట్ అవుతుంది? ఆఫ్టర్నూన్ ఎక్కువ జనరేట్ అవుతుంది. బట్ మనకి పవర్ ఎక్కువ ఎప్పుడు కావాలి? నైట్ కావాలి. మరి పవర్ అప్పుడు మనం యూటిలైజ్ చేసుకోలేకపోతే జస్ట్ ప్రొడ్యూస్ అవుతున్న పవర్ అంతా ఒక దగ్గర స్టోర్ అవ్వకపోతే ఇదంతా మనకి వృధాగా పోతున్నట్టేనా? సో అది అందరికీ డ్యామేజ్ కదా. అదే ఒక BESS ఒక బ్యాటరీ లా ఒక పవర్ బ్యాంక్ లా ఉండి ఆ టైంలో యూటిలైజ్ అవ్వగా మిగిలిన పవర్ అంతా ఇది స్టోరేజ్ చేసుకొని ఈవినింగ్ టైంలో మనకు వదలగలిగింది అనుకోండి, దాంట్లో రెన్యూవబుల్ ఎనర్జీ రిలేటెడ్ గా మనకి మంచి అవకాశం దొరుకుతున్నట్టే కదా. పవర్ ప్రొడక్షన్ అవుతున్నదంతా కూడా ఒక ప్రాపర్ స్టోరేజ్ అయి మనకి యూజ్ అవుతున్నట్టేనా? అంటే ఇది అసలు ఎంత ఆపర్చునిటీ ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. CEA వాళ్ళ స్టాట్స్ ప్రకారం 2027 నాటికి 82 గిగావాట్ దగ్గరికి వెళ్ళి 2032 నాటికి 411 గిగావాట్ అండ్ 2047 నాటికి 2380 గిగావాట్, ఆల్మోస్ట్ 22% CAGR తో నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఈ సెగ్మెంట్ గ్రో అవుతుందని చెప్తున్నారు. అండ్ ఈ BESS లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. ఇమేజ్ ని ఇక్కడ మీకు పెడుతున్నాను. మెకానికల్, ఎలక్ట్రోకెమికల్, కెమికల్, థర్మల్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. కానీ వీటన్నిటిలో ప్రెసెంట్ పంప్డ్ హైడ్రో అండ్ లిథియం అయాన్ మాత్రమే ప్రధానంగా మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం స్టోరేజ్ కోసం. మిగతా అవన్నిటి రిలేటెడ్ గా మేబీ కమింగ్ టైమ్స్ లో వర్క్ పెరిగితే వాటి రిలేటెడ్ గా కూడా మనకి స్టోరేజ్ సిస్టమ్స్ అవైలబిలిటీలోకి వస్తాయి. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ క్రియేట్ అవ్వాలి. ఇది జస్ట్ జనరేషన్ లెవెల్లోనే కాదు, ఇందాక మాట్లాడుకునే లెవెల్లోనే కాదు, ట్రాన్స్మిషన్ లెవెల్లో కూడా గ్రిడ్ ఆపరేటర్స్ ఈ BESS ఇన్స్టాలేషన్స్ ని యూజ్ చేసి డిమాండ్ అండ్ సప్లై మధ్యలో బ్యాలెన్స్ ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. దీంతో డిమాండ్ స్పైక్స్ అనేటివి మనకి నార్మలైజ్ అవుతాయి. అండ్ డిస్ట్రిబ్యూషన్ లెవెల్లో కూడా లోకల్ గ్రిడ్స్ దగ్గర పీక్ లోడ్ ని రెడ్యూస్ చేయడానికి ఇది మనకి యూజ్ అవుతుంది. అండ్ రెసిడెన్షియల్ గా కూడా ఇది ఒక బ్యాకప్ పవర్ ఇన్స్టాలేషన్ గా కూడా మనకి యూజ్ అవుతుంది. సో కమింగ్ టైమ్స్ లో BESS ఆర్డర్స్ మనకి ఎక్కువగా వినిపిస్తాయి. బట్ ఇక్కడ వచ్చే మేజర్ రిస్క్ అంతా కూడా ఏంటంటే ఎప్పుడైతే ఒకటి స్ట్రాంగ్ గా గ్రో అవుతుందని మార్కెట్ కనిపిస్తుందో స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే రెన్యూబుల్ ఎనర్జీ పరంగా ఎకానమీస్ అన్ని స్ట్రాంగ్ గా పుష్ చేస్తున్నాయి కాబట్టి రెన్యూబుల్ ఎనర్జీ ఒక పవర్ ప్రొడక్షన్ ని ప్రాపర్ యూటిలైజేషన్ చేయాలంటే BESS కావాలి. అండ్ ఇతర సెగ్మెంట్స్ లో కూడా యూజ్ అవుతుంది కాబట్టి BESS పరంగా కమింగ్ టైమ్స్ లో వచ్చే బజ్ ని చాలా కంపెనీస్ అందుకోవాలని చూస్తాయి. దాంతో ఆన్ కమింగ్ టైమ్స్ ఆర్డర్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ కాంపిటీషన్ మార్జిన్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది కూడా ఇంపార్టెంట్ గా మనం అబ్జర్వ్ చేయాలి. కొంతమంది ఎవాల్వ్ అవుతారు, ఫైనలీ ఆ కొంతమంది ఎవరు అనేది టైం టు టైం నెంబర్స్ ప్రూవ్ చేస్తూ వస్తాయి. కాబట్టి స్లోగా స్టడీగా అబ్జర్వ్ చేస్తూ అనాలిసిస్ చేస్తూ ఎంటర్ అవ్వాల్సిన థీమ్ కానీ ఏది పడితే అది పెరుగుతుంది కదా అని ఎంటర్ అవ్వాల్సిన థీమ్ కాదు. హోప్ మీకు ఈ BESS పరంగా ఒక ప్రాపర్ ఐడియా వచ్చిందని. అండ్ దీని పరంగా నేను స్టడీ చేస్తున్న ఈ ఆర్టికల్స్ ఉన్నాయి. వీటన్నిటి డేటా కూడా నేను మీకు ఒక వర్డ్ డాక్యుమెంట్ లో పెట్టి లింక్స్ అన్నిటిని కూడా షేర్ చేస్తాను. BESS థీమ్ ఎవరైనా స్టడీ చేయాలనుకుంటే మీకు ఆర్టికల్స్ హెల్ప్ అవుతాయి. ఏ స్టాక్స్ పరంగా BESS ఆర్డర్స్ అప్డేట్స్ అసలు ఈ థీమ్ ఎలా ఉందనేది కూడా మీకు ఈ డాక్యుమెంట్ ద్వారా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ రిలయన్స్ ఫాల్ కి రీజన్ నిన్నటి వీడియోలో మెన్షన్ చేస్తానని స్టార్ట్ లో చెప్పాను, కానీ యాడ్ చేయడంలో మర్చిపోయాను. ఇవాళ అండ్ నిన్న కూడా రిలయన్స్ సడన్ గా ఫాలో అవడానికి ప్రధానమైన కారణం అయితే స్టార్ లింక్ వాళ్ళకి ఫైనల్ అప్రూవల్స్ అయితే వచ్చేసాయి ఇండియా దగ్గర నుంచి. అండ్ వాళ్ళు 3000 నుంచి 4000 రూపాయల మధ్యలో ప్లాన్స్ పెడతారనేలా, అంటే చాలా తక్కువ ధరలోనే ప్లాన్స్ పెట్టి హై స్పీడ్ ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేస్తారు. సో టెలికాం కంపెనీస్ కి కాంపిటీషన్ ఇస్తారనేలా మార్కెట్ లో ఉంటున్న ఊహాగానాలు స్టాక్ ని కొంత స్పెక్యులేషన్ కి తీసుకువెళ్తే, బట్ సడన్ గా ఫాలో అవుతున్న దానికి మేజర్ రీజన్ మాత్రం రాయిటర్స్ వాళ్ళు గతంలో అంబానీ గారు 2019లో 5 సంవత్సరాల్లోనే జియో IPOని రీటైల్ IPOని తీసుకొస్తాననేలా చెప్పారు. కానీ ఇప్పుడు కూడా రిలయన్స్ దగ్గర నుంచి జియో IPO రాదు, రిటైల్ రిలేటెడ్ గా కూడా రాదు, దానికి టైం పడుతుంది. నియర్ టర్మ్ లో అంబానీ దగ్గర నుంచి IPOని ఎక్స్పెక్ట్ చేయొద్దనేలా అప్డేట్స్ పబ్లిష్ అవుతుండడం ఎకనామిక్స్ టైమ్స్ లో కానీ రాయిటర్స్ తో పాటు హిందూ, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో వీటన్నిటిలో పబ్లిష్ అవుతుండడం మేజర్ గా ఇది స్టాక్ ని సడన్ గా డౌన్ సైడ్ కి తీసుకువెళ్ళడానికి రీజన్. దీంతో పాటు స్టార్ లింక్ అప్డేట్ కూడా రిలయన్స్ రిలేటెడ్ గా నెగిటివ్ గా కనిపిస్తుంది. ఫర్దర్ టాపిక్స్ మాట్లాడుకునే ముందు ఇవాళ గురు పౌర్ణమి. మనం ఇవాళ ఇలా ఉన్నాం, ఇంత మాత్రం నాలెడ్జ్ ని గెయిన్ చేస్తున్నాం అంటే మనకి చిన్నప్పటి నుంచి విద్యా బుద్ధులు నేర్పిన ఎంతో మంది గురువులదే ఆ క్రెడిట్ అంతా. స్టాక్ మార్కెట్ కు వచ్చాక కూడా చాలా టైమ్స్ లో నేను ఫేమస్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మన సబ్స్క్రైబర్స్ వరకు ప్రతి ఒక్కరు నాకు ఏం నేర్పిద్దామని ప్రయత్నిస్తున్నా, ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నా దాని మీద అనాలిసిస్ చేసి టైం స్పెండ్ చేసి నాలెడ్జ్ గెయిన్
వేణువుతో వచ్చాను కాబట్టి నాకు విద్యా బుద్ధులు నేర్పించిన గురువుల దగ్గర నుంచి స్టాక్ మార్కెట్ కి వచ్చాక డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇవాళ ఈ నాలెడ్జ్ నాకు రావడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. కానీ ఇలా నేను ఏదైతే తెలుసుకున్నానో మీ అందరికి కూడా అది యూజ్ అయ్యి మీ లైఫ్ లో కూడా అది ప్రభావం చూపించినప్పుడే మాకు అదే ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక టాపిక్స్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. గుజరాత్ అఫీషియల్స్ లంచం ఇవ్వడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, లంచాల్ని కూడా ఈఎంఐ రూపంలో యాక్సెప్ట్ చేసేందుకు ముందుకు వెళ్తున్నారని, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ గా కొంత, నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో కూడా కొంత డబ్బుల్ని రికవరీ చేసుకుంటున్నారని ఎలా చెప్తున్నారు. ఈఎంఐ ఫెసిలిటీ కూడా వచ్చేసింది. మరి నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఫస్ట్ మొత్తం క్లియర్ చేస్తే ఇంత డిస్కౌంట్ అని, క్యాష్ బ్యాక్ ఆఫర్లని, డబ్బులే కాదు గోల్డ్ ఇంక ఇతర వాటి ద్వారా కూడా మేము సెటిల్ చేస్తామనేలా కూడా బెనిఫిట్స్ ఇచ్చేలా ఉన్నారు. 10 లక్షలు లంచం అడిగితే దాంట్లో ముందు 4 లక్షలు ఇచ్చి తర్వాత ఇన్స్టాల్మెంట్స్ లా కట్టమని ఈఎంఐ ఫెసిలిటీ ఇచ్చేసరికి గుజరాత్ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు అఫీషియల్ ని పట్టుకొని తన మీద చర్యలు తీసుకోవడంతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మనకి ఇలా తెలిసింది. ఇంతకీ మన దగ్గర కూడా ఇలా ఈఎంఐ లో నడిచేలా లంచాలు తీసుకుంటూ ఉంటారా? ఇంకా ఈ పాయింట్ లో కూడా మనం లంచాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ జనరేషన్ లో కూడా అంతా డిజిటల్ గా ఉంటున్న దాంట్లో కూడా అంటే లా మేకర్స్ అందరూ కూడా, గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. నెక్స్ట్ ₹2 ట్రేడ్ అవుతున్న 2 కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. ఒకటి 97% పడిపోయిన డెబాక్ ఇండస్ట్రీస్, ఇంకొకటి రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా పెరిగినట్టు కనిపిస్తున్న స్పైట్ ఆగ్రో. ఈ ₹2 దగ్గర ఉన్నాయా? యూజువల్ గా ఈ రెండు చూసాక ఒక రీటైలర్ మైండ్ సెట్ తో ఆలోచించారనుకోండి, ఆల్మోస్ట్ 17 పైసల దగ్గర నుంచి ₹43 వెళ్లిపోయిన ఈ స్టాక్ ని చూడగానే ఆశ మనకు మొదలవుతుంది. ఈ పక్కకు వస్తేనేమో ₹73 నుంచి ₹2 వచ్చిందంటే ₹2 నుంచి ₹5 వెళ్ళదా అని మనకి థాట్స్ వస్తాయి కదా. కానీ ఈ రెండిట్లో దేంట్లో మీరు డబ్బులు పెట్టినా అది తిరిగి వచ్చే స్కోప్ చాలా తక్కువ. ఎందుకంటే ఈ స్పైట్ ఆగ్రో రిలేటెడ్ గా సెబీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే సస్పిషియస్ యాక్టివిటీ స్టాక్ పరంగా జరుగుతున్నాయని, ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్స్, షేర్ స్ప్లిట్స్, బోనస్, రైట్ ఆఫరింగ్స్ అండ్ సస్పిషియస్ ట్రేడింగ్ అండ్ ఆఫ్లోడింగ్ ఆఫ్ షేర్ బై నాన్ ప్రమోటర్ ఎంటిటీస్, వీటన్నిటి పరంగా చాలా వైలేషన్స్ వీళ్ళు చేస్తున్నారనేలా ఆగస్ట్ 2023 నుంచి ఏప్రిల్ 2025 మధ్యలో వీటి రిలేటెడ్ గా చాలా అబ్నార్మాలిటీస్ జరిగాయని, అండ్ దీని పరంగా సెబీ కూడా ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది ఎప్పుడైతే ఫ్రాడ్ అని తేలుతుందో, సెబీ ఎప్పుడైతే రెస్ట్రిక్షన్స్ పెడుతుందో అప్పుడు ఈ స్టాక్స్ నుంచి మీరు బయటికి రావడం లిటరలీ ఇంపాసిబుల్. ఇంత చిన్న షేర్లకు కూడా స్టాక్ స్ప్లిట్ 1:10 లో, అండ్ తర్వాత 1:1 లో బోనస్లు, అండ్ స్టాక్ ని బాగా పంప్ చేయడం, అదే 2 డిజిట్స్ లోకి వచ్చినా మళ్ళీ స్టాక్ స్ప్లిట్ లో బోనస్లు చేసి ₹2 పెట్టి అబ్నార్మల్ యాక్టివిటీని క్రియేట్ చేసి పంప్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. సో ఎప్పుడైనా మీకు ఒక కంపెనీ రిలేటెడ్ గా డౌట్ ఉంటున్నప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్స్ రీసెంట్ టైమ్స్ లో ఎలా ఉన్నాయి, అండ్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, అండ్ ముఖ్యంగా ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్ రీసెంట్ టైమ్స్ లో ఎలా మారుతుంది, ఇది క్లియర్ గా చెక్ చేసుకున్న తర్వాతే మనం ముందుకు వెళ్ళాలి. అండ్ అబ్నార్మాలిటీగా ఇలా సడన్ గా పెరిగి మళ్ళీ సడన్ గా పెరిగిపోతున్నవి ఆపరేటర్స్ ఒక చేతుల్లో ఉంటున్నట్టు గుర్తుంచుకోవాలి. 2000% పెరిగిపోవడం, మళ్ళీ 90% దగ్గరగా పడిపోవడం, పెరుగుతున్నప్పుడు గెయిన్ అయ్యేది ఎవరు, పడిపోతున్నప్పుడు మాత్రం రీటైలర్స్ ట్రాప్ అవుతారు. ఇది ఒక స్టాక్. ఇంకొకటి డెబాక్ ఇండస్ట్రీస్, ఇది కూడా ₹2 ఉంది. ఒక 97% పడినట్లు కనిపిస్తుందా? కానీ ఉంటున్న అప్డేట్ వీళ్ళ ప్రమోటర్స్ పరంగా ఉంటున్న కార్స్ ని ఆల్మోస్ట్ 8.9 crore విలువ చేసే కార్స్, రోల్స్ రాయ్స్ కానీ, బెంట్లీ కానీ, మెర్సిడీస్ కానీ, టయోటాకు సంబంధించిన ల్యాండ్ క్రూజర్ కానీ వీటన్నిటిని సీజ్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు. కారణం వీళ్ళు మనీ లాండరింగ్ చేశారని. ఎలా చేశారు మనీ లాండరింగ్? జూన్ 2023 లో 49 crores కి సంబంధించిన రైట్స్ ఇష్యూ ద్వారా డబ్బుల్ని రేస్ చేశారు. రైట్స్ అంటే కంపెనీ కొత్తగా షేర్లు క్రియేట్ చేసి ఇన్వెస్టర్స్ కి ఇస్తుంది. దాని కంపెనీ యొక్క గ్రోత్ కు వాడాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? పర్సనల్ గెయిన్స్ కోసం ఆ డబ్బుల్ని దారి మరలించి మనీ లాండరింగ్ చేసి సొంత విలాసాలకు ఖర్చు పెట్టుకున్నారని ఇలా అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం. ఇలాంటి స్టాక్స్ ని ఇన్వెస్టర్స్ ఎంత దూరం ఉంచితే అంత మంచిది. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో ప్లే చేస్తాను. అందులో నిర్మలా సీతారామన్ గారు 15 lakh per month ఎలా మనం సంపాదించుకోవచ్చు అనేది డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. అండ్ అదొక ప్రముఖ న్యూస్ ప్లాట్ఫామ్ లో కూడా పబ్లిష్ అయింది. సార్ ప్లే చేస్తున్నాను చూడండి. Madam Nirmala, recently Indians have increasingly come across advertisements claiming that you personally state the possibility of earning 15 lakh rupees per month through the Quantum AI platform, guaranteeing income. This has sparked mixed reactions. Some believe it's a scam, while others claim they are actually earning even more. How can we know who to trust? If you want to join the platform and start receiving. సో ఇక కమింగ్ ఆఫ్ ద వీడియోలో తను ఏమంటారంటే, ఇలా జాయిన్ అవ్వాలనుకుంటే అందరూ చాలా అంటున్నారు, కానీ ఈ వీడియో కింద ఉంటున్న లింక్ ద్వారానే వెళ్ళి జాయిన్ అయితేనే పర్ మంత్ 15 లక్షల దగ్గరగా సంపాదించుకోవచ్చు ఏ ఇండియన్ అయినా. ఇది మేము తీసుకొస్తున్న స్కీమ్ అనేలా ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నారనమాట. కమింగ్ టైమ్స్ లో నాది కూడా మీకు ఇంకెక్కడైనా వీడియో కనిపించచ్చు. ఇది డీప్ ఫేక్ ఏఐ. మీరు చాలా దగ్గర దీని రిలేటెడ్ అవేర్నెస్ చూసుంటారు, కానీ ఫర్ ఎ సెకండ్ మీరు ఎక్కడైనా చూసినప్పుడు అది నిజమని నమ్మే ఆస్కారం చాలా ఎక్కువ. మన తల్లిదండ్రులు, రిలేటివ్స్ వి వాడి వాళ్ళ రిలేటెడ్ గా
వాళ్ళు ఏదో థ్రెట్ లో ఉన్నారని మన దగ్గర నుంచి లక్షలు తీసుకోవడమే కాదు, సోషల్ మీడియాలో ఉంటున్న చాలా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలానే డీప్ ఫేక్ లో చేసి వాళ్ళ సబ్స్క్రైబర్స్ కి, వాళ్ళకి తెలిసిన ఫాలోవర్స్ అందరికి కూడా నేను కష్టాల్లో ఉన్నానని, నాకు డబ్బులు కావాలని, ఆర్ ఇందులో నేను ఇన్వెస్ట్ చేశాను మీరు ఇన్వెస్ట్మెంట్ చేయమని, ఆర్ నేను ఇది స్టార్ట్ చేశాను మీరు స్టార్ట్ చేయమని డీప్ ఫేక్ ఏఐ ద్వారాను ఫేక్ ఛానల్స్ ని క్రియేట్ చేసి, ఫేక్ ప్రొఫైల్స్ ని క్రియేట్ చేసి, సేమ్ లోగోస్ ని పెట్టుకొని, సేమ్ పేర్లను పెట్టుకొని కూడా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. మేము ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పెయిడ్ కానీ ఆర్ ఇలా చేస్తే ఇలా వస్తుందని కానీ తీసుకునే ప్రయత్నం చేయలేదు. అది ఎప్పటికీ చేయమలా మీకు ఎక్కడైనా సోషల్ మీడియాలో కనిపిస్తుందంటే అది ఫేక్ అని గుర్తుంచుకోవాలి. అలాంటి పెయిడ్ సర్వీసెస్ మా దగ్గర నుంచి రాలేదు, రావు కూడా. సో ఇది జస్ట్ బిగినింగ్ అన్నమాట. కమింగ్ టైమ్స్ లో ఇది ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోడ్ అవుతుంది. మీరు కానీ తెలిసిన వాళ్ళు కానీ స్కామ్ గురి కాకూడదంటే ఎవరు చెప్పింది నమ్మి మీరు డబ్బులు పెట్టకూడదు. ఈవెన్ నేను ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పినా సరే మీరు ఏది నమ్మి ఏది చేయకూడదు. నేను చెప్పింది వినాలి, అర్థం చేసుకోవాలి, అది నిజమా కాదా అని మీరు ఆలోచించి ఫైనల్ డెసిషన్ మీరు తీసుకోవాలి. కానీ ఎవరిని బ్లైండ్ గా ఫాలో అవ్వద్దు. ఓన్ అనాలిసిస్ తోనే మన కష్టార్జితాన్ని, మనం ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎక్కడైనా సరే మనకు నచ్చిన దగ్గర మన డెసిషన్ తో చేయాలి, కానీ ఇంకొకరి మాటలతో కాదు. నెక్స్ట్ IRDA కి గ్రీన్ సిగ్నల్ అయితే CBDT వాళ్ళ దగ్గర నుంచి లభించింది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి. దేని పరంగా సెక్షన్ 54 EC అండర్ లో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ బాండ్స్ ఉంటాయా, అవి ఇష్యూ చేసేదానికి అన్నమాట. ఇప్పుడు ఆ ట్యాక్స్ ఎగ్జంప్షన్ బాండ్స్ ద్వారా వీళ్ళు ఫండ్స్ రేస్ చేసుకునే అవకాశం ఉంటుంది. 9th జూలై నుంచి ఇది వీళ్ళు ఎఫెక్టివ్ లోకి తీసుకొస్తున్నారని, దాని అండర్ లో వీళ్ళు బాండ్స్ రేస్ చేసి క్యాపిటల్ పొందగలరని IRDA వాళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు ట్యాక్స్ సేవ్ చేయాలనుకుంటున్న ఇన్వెస్టర్స్ కూడా ఈ బాండ్స్ లో పార్క్ చేస్తారు అండ్ వీళ్ళకి ఫండ్ రైజింగ్ అనేది ఈజ్ అవుతుంది. ఓరియంట్ టెక్నాలజీస్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు 29,86,00,000 వచ్చేసి AWS క్లౌడ్ ఇన్ఫ్రా ఆర్డర్ ని ప్రోటీన్ గౌన్ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని, ఇది 5-year డీల్ అని, AWS ఇన్ఫ్రా ప్రొక్యూర్మెంట్ సెటప్ అండ్ సపోర్ట్ రిలేటెడ్ గా వీళ్ళు సేవలను అందిస్తారని ఇలా అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వాలిటీ పవర్ అనే కంపెనీ ఉందా, ఈ క్వాలిటీ పవర్ అండ్ యష్ హై వోల్టేజ్ వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి సుకృత్ ఎలక్ట్రిక్ అనే కంపెనీలో 100% దగ్గరగా వాటాని అక్విజిషన్ చేస్తున్నారు. ఇది 60 years ప్లస్ ఓల్డ్ కంపెనీ. సుకృత్ అనేది పూణే బేస్డ్ గా ట్రాన్స్ఫార్మర్ కాంపోనెంట్ మేకర్ అన్నమాట. దీంతో ఎనర్జీ ట్రాన్సిషన్ భూమ్ లో హై వోల్టేజ్ ఇన్ఫ్రా పరంగా వీళ్ళ క్యాపబిలిటీస్ ని పెంచుకోవడానికి అక్విజిషన్ ఉపయోగపడుతుందనేలా క్వాలిటీ పవర్ అండ్ యష్ హై వోల్టేజ్ రిలేటెడ్ గా మనకు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీంతోనే వాళ్ళ క్వాలిటీ పవర్ స్టాక్ చాలా ఎక్కువగా పెరిగింది. ఎన్విరో ఇన్ఫ్రా వాళ్ళు 395 crore 50 lakhs విలువ చేసే CETP ప్రాజెక్ట్ ని MIDC వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారు. MIDC అంటే మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, CETP అంటే కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అన్నమాట. మల్టిపుల్ ఇండస్ట్రియల్ యూనిట్స్ నుంచి వేస్ట్ వాటర్ ని కలెక్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేస్తూ ఉంటారు. ఇది వీళ్ళకి మాత్రమే లభించిన ఆర్డర్ కాదు, వీళ్ళకి ఇంకొక కంపెనీకి కలిపి జాయింట్ వెంచర్ కి వస్తున్న ఆర్డర్. నెక్స్ట్ 24 months లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్తున్నారు. అలాగే రైల్టెల్ వాళ్ళకి 17 crore 48 lakhs విలువ చేసే ఆర్డర్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ దగ్గర నుంచి నెట్వర్క్ కనెక్టివిటీ రిలేటెడ్ గా ఆర్డర్ లభించినట్లు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ SIP జూన్ మంత్ డేటా అయితే వచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం 27,000 మార్క్ ని మ్యూచువల్ ఫండ్ SIP అయితే క్రాస్ చేస్తూ ఉంది. మే మంత్ లో 26,688 కోట్ల దగ్గరగా మే నెలలో మన రీటైలర్స్ అంతా కలిపి SIP చేస్తే ఇప్పుడు ఫస్ట్ టైం 27,000 మార్క్ ని కొడుతున్నా 27,269 crore దగ్గరగా SIP ని జూన్ మంత్ లో చేశారని ఇది చార్ట్ అన్నమాట. మే నెలతో కంపేర్ చేస్తే జూన్ నెలలో స్ట్రాంగ్ గా వచ్చిందా. అండ్ ఒకప్పుడు మీరు చూడండి 4,000 దగ్గరగా SIP ఉండేది, తర్వాత సంవత్సరానికి 7,000, 8,000, 8,000, 9, 12, 14, 19, 25, 26,000, ఇప్పుడు 27,000. మరి ఇది పైకి వచ్చేసరికి అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ వచ్చేసరికి ఇది ఎక్కడ ఉంటుందో ఆలోచించాలి. సో మన వాళ్ళు స్టాక్ మార్కెట్ లో స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ లాభపడతాయి. అండ్ ఎన్టీఆర్ క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ గా చైన్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి కదా, లైక్ ఎక్స్చేంజెస్ కానీ, బ్రోకర్స్ కానీ, డిపాజిటరీ సర్వీసెస్ అందించే వాళ్ళు కానీ, మ్యూచువల్ ఫండ్స్ కి సర్వీసెస్ అందించే క్యాంప్స్ వాళ్ళకి కానీ, వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ కానీ, అడ్వైజరీ సర్వీసెస్ ఇచ్చే కంపెనీస్ కానీ, AMCs కానీ, వీటన్నిటికి కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో బెనిఫిట్ ఉంటుంది. అండ్ స్టాక్ మార్కెట్ కూడా ఇండైరెక్ట్ గా సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ రిక్రూట్మెంట్ సొల్యూషన్స్ ని హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిలేటెడ్ గా ప్రొవైడ్ చేసే క్రైజాక్ కి రీసెంట్ లిస్టింగ్ తర్వాత నుంచి కొంత ఎక్కువ బజ్ కనిపిస్తుందా, ఇవాళ 10% దగ్గరగా పెరిగిందా. ఇది ఎప్పుడు జరిగిందంటే నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యాక ఒక బ్లాక్ డీల్ నిన్న జరిగిన దాని రిలేటెడ్ గా అప్డేట్ NSE లో పబ్లిష్ అయింది. అబాకస్ అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందా, సునీల్ సింఘానియా గారికి సంబంధించింది, ఫేమస్ ఇన్వెస్టర్. తను బ్లాక్ డీల్ లో పెద్ద మొత్తంలో వాటాని కొన్నారనేసరికి లాస్ట్ 2 రోజుల్లో 34% దగ్గరగా స్టాక్ ప్రైస్ అయితే పెరిగింది. వాళ్ళు కొన్న ప్రైస్ వేరుంటుంది, కొన్న దగ్గర నుంచి 30%, 40% దగ్గరగా పెరిగేసరికి అక్కడ రీటైలర్స్ ఇన్వాల్వ్ అవుతారు. అక్కడ నుంచి పెరుగుతుంటే ఫర్దర్ గా కూడా యాడ్ అవుతూ ఉంటారు. బట్ ఇన్వెస్టర్ ఎక్కడ ఎంటర్ అయ్యాడు, తనకి ఇప్పుడు పెరిగిన తర్వాత ఉంటున్న వాల్యుయేషన్స్ అండ్ తన టైమ్ ఆఫ్ హోల్డింగ్ ఇవన్నిటిని కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. జస్ట్ ఒక ఇన్వెస్టర్ కొంటున్నారు అనగానే ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో స్టాక్ అయితే ఎండ్ అయింది. రీటైలర్స్ తమ ఓన్ అనాలిసిస్ చేసి ఎంటర్ అవ్వాలి, కానీ ఇలా ఇన్వెస్టర్స్ ఎంటర్ అవుతున్నారని కాదు. నెక్స్ట్ రిజల్ట్స్ ని మాట్లాడుకుందాం. ఫస్ట్ TCS వీళ్ళ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్ కూడా వీక్ గానే వస్తాయని అలానే ఉన్నాయి. అండ్ వీళ్ళ నెంబర్స్ తో పాటు డివిడెండ్ 11 rupees
రూపీస్ పర్ షేర్ ని ప్రకటించారు. దానికి రికార్డ్ డేట్ 16th July. ఇక నెంబర్స్ విషయానికి వస్తే ఇలా నెంబర్స్ చూపించే దానికంటే మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేసిందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. రెవెన్యూ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఉంది, ఆపరేటింగ్ సైడ్ కూడా, బట్ మార్జిన్స్ పెరగడం కారణంగా ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అయింది. సో టాప్ లైన్ ఎక్స్పెక్టెడ్ వీక్ గానే ఉంటుంది, బట్ దానికంటే ఇంకొంత వీక్ గా వచ్చింది. బట్ మార్జిన్స్ ఎలివేట్ అవ్వడం కారణంగా ప్రాఫిటబిలిటీ బాగుంది. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వీళ్ళు టాప్ లైన్ లో ఎక్కువ డిక్లైన్ అయ్యారన్న ఓవరాల్ వీళ్ళ టాప్ లైన్ లో కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో 3.1% దగ్గరగా డిక్లైన్ ఉంటుంది. బట్ మార్జిన్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో 90 basis points ఇంప్రూవ్ అవ్వడం ప్రాఫిటబిలిటీని ఇంప్రూవ్ చేసింది. అండ్ వీళ్ళ సెగ్మెంట్ వైడ్ కాంట్రిబ్యూషన్ ని కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించొచ్చు. మేజర్ ఇండెక్స్ అయిన బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్పేస్ మాత్రం పాజిటివ్ నోట్ తో 1% గ్రోత్ తో ఉంది. రిమైనింగ్ అంతా కూడా అది కాంట్రిబ్యూట్ చేసినంత బిజినెస్ ని కాంట్రిబ్యూట్ చెయ్యవు. క్లయింట్స్ ఒక కాంట్రిబ్యూషన్ కూడా $100 million పైగా వీళ్ళకి బిజినెస్ ఇస్తున్న క్లయింట్స్ ఒకరు తగ్గారు. అండ్ $50 million దగ్గరగా వీళ్ళకి బిజినెస్ ఇస్తున్న క్లయింట్స్ 9 people దగ్గరగా తగ్గారు. రెస్ట్ కొంత పెరుగుతున్న లార్జ్ క్లయింట్స్ కొంత వెనక్కి వెళ్తుండడం కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కన్సర్న్ గా మనం చూడాలి. ఓవరాల్ నంబర్ టూ మచ్ బ్యాడ్ లేవ్, బట్ ఎక్స్పెక్టేషన్ రెవెన్యూ పరంగా ఏవైతే ఉన్నాయో అవి ఈసారి కొంత మార్కెట్ అనుకున్న దానికంటే బిలో వచ్చిన, మార్జిన్స్ పెరుగుతూ ప్రాఫిట్స్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేసింది. వితౌట్ మార్జిన్ ఇంప్రూవ్మెంట్ కంప్లీట్ గా క్లియర్ గా ఇది బ్యాడ్ నెంబర్స్ అని చెప్పుండగలమేమో, బట్ మార్జిన్ ఇంప్రూవ్ అవ్వడం, ప్రాఫిట్ ఎలివేట్ అవ్వడం నెంబర్స్ ని కొంత బెటర్ సైడ్ ఉంచుతుంది. ఆనంద్ రాతి వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేసేలా కనిపిస్తున్నాయి ఈసారి. సాలిడ్ రిజల్ట్స్, రెవెన్యూ 16% గ్రోత్, ఆపరేటింగ్ ప్రాఫిట్ 28% గ్రోత్, ప్రాఫిట్ 28% గ్రోత్, ఏఎం కూడా 27% గ్రోత్ 87,797 crore దగ్గరగా వచ్చింది. ROE 44.4%, యాక్టివ్ క్లయింట్ ఫ్యామిలీస్ కూడా 19% పెరుగుతూ 12,330 దగ్గరగా ఉన్నారని అప్డేట్స్ అయితే చేశారు. వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి కానీ నెంబర్స్ బాగున్నాయి. అండ్ ఇంకొక టాటా కంపెనీ టాటా ఎలక్సీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి, కంప్లీట్లీ డిసప్పాయింటింగ్. రెవెన్యూస్ 3.7% డ్రాప్ అవుతున్నాయి ఇయర్ ఆన్ ఇయర్. మార్జిన్స్ ఇంకా ఫర్దర్ గా డ్రాప్ అవడం కారణంగా 27% ఉండేది వాళ్ళ మార్జిన్స్ గతంలో, ఇప్పుడు 20.9% వస్తూ ఉండడం కారణంగా నెట్ ప్రాఫిట్ 22% డ్రాప్ అయింది. కంప్లీట్లీ సర్ప్రైజ్. ఎక్స్పెక్టేషన్స్ కంటే నెంబర్స్ బిలో ఉన్నాయి. అండ్ వీడియో క్లోజ్ చేసే ముందు మీకు తక్కువగా సిబిల్ స్కోర్ ఉండేది పెంచుకోవాలనుకుంటున్నా, దీంతో పాటు ఇందాక చూపించిన ఆఫర్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని మీకు అనిపిస్తే దెన్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటే లింక్ ని క్లిక్ చేసి FD బేస్డ్ క్రెడిట్ కార్డ్ మీకు అవసరం ఉంటే తీసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.